హాయ్ హలో గైస్, ఈరోజు మేమైతే మా యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి చిన్న సహాయం అనేది చేస్తున్నాం. అదే గైస్, బాగా ముసలి వాళ్ళకి చీరలంది పంచుదామని ప్లాన్ చేశాం. హాయ్ హలో గైస్, అందరికీ నమస్కారం. మేమైతే మా యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి కొందరికి చీరలది ఇవ్వాలనుకుంటున్నాం అన్నమాట. ఇచ్చే ముందు చిన్న వీడియో చేస్తే బాగుంటుంది అనుకునేసి వీడియో అయితే రికార్డ్ చేసామన్నమాట. అందరూ దయచేసి ఏమనుకోవద్దు. వీళ్ళకి నచ్చో తెలియదు. మేము ఇచ్చే కొద్దీ వీళ్ళు అయితే చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు అనమాట. చూడండి మొక్కలు ఎలా చిరునవ్వు వస్తుందో. బహుశా ఎవరు ఇలా ఇచ్చుండరు మా ఊర్లో అయితే. మేము ఇస్తున్నాం మొదటిసారిగా. చూడండి ఈ వీడైతే ఎలా నవ్వుతున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంత బాగా నవ్వుతుంది, చాలా సంతోషం. నిజానికి వీళ్ళైతే నమ్మలేదన్నమాట మాకు కాదనేసి. మేమైతే వాళ్ళకి ఇస్తామని తెలియదు. వీళ్ళకైతే జస్ట్ వీడియో పర్పస్ గురించి చేస్తున్నారేమో అనుకున్నారు. లేదు, నిజంగా ఇస్తున్నామన్నా సరే చిన్న డౌట్ ఇచ్చి అడిగేసి తీసుకున్నారు డౌట్తో. చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు ఫ్రెండ్స్, ఇలా ఎందుకు చేస్తున్నారు అనేసి. చేద్దాం, అందుకు ముసలి వాళ్ళు కదా అనేసి పంచుతున్నాం మేమైతే. చూడండి, ఈ బామ్మ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇస్తారు అనేసి. చాలా షాక్లా ఉంది. నిజంగా నాకా కాదని చూస్తుంది అనమాట. ఇచ్చే కొద్దీ మాకైతే చాలా సంతోషం వేసింది. చూడండి ఎంత బాగా నవ్వుతున్నారు. ప్రతి ఒక్కరి ముఖాల చిరునవ్వు అనేది బాగా అందరికీ కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా సంతోషం వేసింది ఇచ్చే కొద్దీ. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈవిడికైతే 2 కాళ్ళు చేతులు పనిచేయవు అనమాట. ఒకే సైడ్ పనిచేస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఉంటాయి కానీ మోయడం కూడా చాలా కష్టం. కనీసం నడవలేదు కూడా, ఎందుకంటే కాళ్ళు చేతులు పనిచేయవు కాబట్టి నడవలేకపోతుంది ఈవిడైతే. మాకైతే చాలా సంతోషం వేసింది అనమాట ఇలా హెల్ప్ చేసామనేసి. ఇక్కడ వచ్చినందుకు, వీడియో చేసినందుకు చాలా అంటే చాలా ఆనందం వేసింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒక 5 మెంబర్స్ ఉన్నారనమాట సేమ్ ఇలాంటి పరిస్థితిలోనే. అందరికీ వీడియో తీద్దామంటే వాళ్ళు లేరంట. హాస్పిటల్లో కొందరికి జాయిన్ చేశారంట. ఎవరైనా వీళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఇస్తాను, హెల్ప్ చేయండి వాళ్ళకి. గైస్, ఒకటి గమనించాలి, మన వయసు నుంచి వాళ్ళు కూడా ముసలి అయ్యారనమాట. యూఎస్కి వెళ్ళారు. నెక్స్ట్ మనం కూడా ఇలాగే అవుతాం. మన పరిస్థితి కూడా ఆలోచించుకోవాలి. మనం ఇప్పుడు సహాయం చేసి ఉంటేనే తర్వాత మనం కూడా బాగుపడతాం అనమాట. చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి ముసలివాళ్ళకి. ముసలి అయిపోయారు కదా అనేసి పక్కన పడేయకండి. చాలా జాగ్రత్త చూసుకోండి. అయితే అందరూ డబ్బులకి అనేసి వద్దు అంటున్నారు. మేమైతే డబ్బులు కాదు, ఫ్రీగా ఇస్తామన్నా సరే అసలు నమ్మలేదన్నమాట. ఫస్ట్ టైం కదా ఇస్తున్నాం, అందుకనేమో. మా యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి బుడిస్కి నెంబర్కి ఇవ్వడం. మొత్తానికి అందరికి ఇద్దాం అనుకున్నాం. ఒక 2 మెంబర్స్ అయితే మిగిలిపోయారు. ఈ ఇద్దరితో కలిసి ఒక 5 మెంబర్స్కి ఇచ్చుంటాం. ఇద్దరైతే మిగిలిపోయారు అనమాట. ఎక్కడున్నారో తెలియదు, బయటికి వెళ్ళారంట. బయటికి తీసుకెళ్ళారంట. ఇంటికి వెళ్తే ఎవరు లేరని చెప్పారు. సాకులు ఉన్నారనమాట అందరు మాకు చూసి అయితే.